తర్వాత ఆయన కోరిక మేరకు ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ వస్తారు. అంటే ఒకసారి వచ్చి వెళ్తారన్నమాట. అంతమంది దేవతలు వచ్చిన పుణ్యస్థలంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఉత్తర దిక్కును వంగింది కాబట్టి దక్షిణ ధ్రువం ఇక్కడికి వచ్చేసి అగస్త్యముని రాగానే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తి వలన ఆ భూమి మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇక్కడ ఆగి ఆయన వివాహం చేశారు కాబట్టి తర్వాత ఇక్కడే ఉండి ప్రతిష్ఠించారు శివాలయం. ఎందుకు చేయడం వల్ల ఇది గొప్ప పుణ్యక్షేత్రంగా మారిపోయింది. కాబట్టి వీలైనప్పుడు ఇక్కడికి వెళ్ళి 2 రోజులు ఉండి హాయిగా ధ్యానం చేసుకోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు మనలాంటి సాధకులు. ఇంకా చుట్టుపక్కల కూడా చాలా పవిత్రమైన స్థలాలు ఉంటాయి. ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ స్నానం చేస్తే నాగదోషం కూడా పోతుంది. నాగతీర్థం